మొబైల్ రింగ్ అవుతుంది. ఒక చెయ్యి ఫోన్ వైపు వెళ్తుంది. ఆ చెయ్యి మరియు 2 కళ్ళు మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్తాయి. ఆట పట్టించడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు వేది పక్కన పడుకున్న ఒక అమ్మాయి గుసగుసలాడుతుంది. ఎవరండి? ఇంకెవరుంటారు? మీ ఫ్రెండ్ నటాషా ఫోన్ చేసి నీకు జ్వరం అని చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. నాతో పాటు సంతోషంగానే ఉంటారు కదా? ఎప్పటి నుంచి బాధపడుతున్నారేంటి మీరు? ఇలా చెప్పేసి ఆ అమ్మాయి వేది శరీరం మీద అక్కడ ఇక్కడ ముద్దులు పెడుతూ ఉంది. మరియు ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు ముడుచుకుంటూ ఉంటారు. వేది కళ్ళు అప్పుడు కిందకి వెళ్ళాయి. ఆ చుట్టుపక్కలంతా తనకి పొడవాటి జుట్టు కనిపిస్తుంటుంది. మరియు పొడవాటి జుట్టుతో మధ్యలో కూర్చున్న ఒక అమ్మాయి నీడ వేద్ సెక్స్ చేయడం చూస్తూ ఉంటుంది. కానీ వేద్కి ఇది సాధారణంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తాడు మరియు అతను కళ్ళు మూసుకొని అంతిమ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు. పొద్దున్నే మలాడ్ నుంచి అంధేరి వెళ్లే లోకల్ ట్రైన్లో అది కేవలం గుంపు లేదా రాగి. కానీ ఈరోజు ఎందుకో తెలియదు, వేద్ మాత్రం కృతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సరే, ఎలాగోలా ఆఫీస్ చేరిన వెంటనే అతను కృతికి ఫోన్ చేస్తాడు. అతని జాగ్రత్త చూసుకొని మరియు ఆఫీసులో పని అయిపోగానే వెళ్ళిపోతాడు. మెల్లిగా ఇంటి దారి పట్టుకొని స్నేహితులతో కూడా మాట్లాడకుండా మరియు సహా ఉద్యోగులతో కూడా చర్చించలేదు. దారిలో మోగ్రా పూలు, గజ్రా అంటే శృతికి చాలా ఇష్టం. రోజు ఇంటికెళ్ళేవాడు. వేది ఇంటికి చేరుకోగానే నేరుగా కృతి గదిలోకి వెళ్ళాడు మరియు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కృతి కూడా వేద్ ముద్దు పెట్టగానే లేస్తుంది. ఓ హనీ, నువ్వెప్పుడొచ్చావు? నాకు తెలియలేదు. కృతి వేదితో చెప్తుండగానే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. ఇద్దరి మధ్య విపరీతమైన రొమాన్స్ మొదలవుతుంది. కొంచెం సేపటి తర్వాత కృతి తన తలని వేద్ ఒడిలో పెట్టి నిద్రపోతుంది. వేద్ కృతి జుట్టుని సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి తలకిందులుగా వేలాడడం చూస్తాడు. ఆమె తలకిందులుగా నడుస్తున్నట్లు మరియు ఆ అమ్మాయి జుట్టు మూలంగా ఇంటిని విస్తరించింది. వేద్ కూడా తన కళ్ళల్లో నవ్వుతున్న ఆ అమ్మాయిని చూస్తున్న క్షణాలు పాత జ్ఞాపకాల్లోకి దూరిపోతున్నాడు. సాయంత్రం సమయంలో వేద్ మరియు కృతి ముంబైలో వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఇద్దరు హృదయాలు ఒకరికొకరు ఆలింగనం కోసం తహతహలాడుతుంటాయి. ఇద్దరు ఫ్లాట్లోకి రాగానే ఉద్వేగంగా ముద్దులు పెట్టుకుంటారు. కృతి ప్రమాణం చేసింది మరియు వేద్ని దూరంగా నెట్టి ఇలా చెప్తుంది. అరే, ఎందుకలా బాధపడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇలా చెప్పేసి కృతి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్తుంది మరియు తలుపులు వేస్తుంది. వేద్ ఆ తలుపు వైపు వెళ్తూ ఉంటాడు. ఆ తలుపు దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడికి పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి వేద్ ఎదురుగా వచ్చి ఉంటుంది. వేద్ ఆ అమ్మాయి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు కృతి బాత్రూంలో నుంచి చెప్తుంది. అరే, కాసేపు ఆగు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. డ్రెస్ చేంజ్ చేసుకుని కృతి ఆ పొడవాటి జుట్టు గల అమ్మాయిని దాటుకొని నేరుగా వచ్చి వేద్ ఒడిలో కూర్చుంటుంది. చాలా ప్రేముందే, కొంచెం దయతో ఉండు. మరియు కాసేపటి క్రితమే నేనెవరో తెలియదన్నట్టు చెయ్యొదిలి వెళ్ళిపోయావు, వేద్ కృతితో అంటూ ఉంటాడు. కానీ కృతి వేద్ ఛాతిపై తన పళ్ళతో కొరుకుతూ అతన్ని రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా వేద్ ఛాతి చీలిపోతుంది. దాని కారణంగా వేద్ వెంటనే కృతిని జుట్టు పట్టుకొని దూరంగా చేసి ఇలా చెప్తాడు. నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడల్లా నిన్ను చంపాలనిపిస్తుంది. ఇలా చెప్పి వేద్ కృతి పెదాలను ముద్దు పెట్టుకోబోతాడు. అకస్మాత్తుగా అతని దృష్టి మరలింది మరియు ఆ తర్వాతి క్షణం కృతి జుట్టు మాత్రమే తన చేతిలో ఉంటుంది. దాన్ని తీసుకొని అల్మారా డ్రాయర్లో పెడతాడు మరియు అద్దం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కృతి వెనక నుండి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి అతని కన్నీళ్లను తుడుస్తుంది. వేద్ కూడా కృతి నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను కౌగిలించుకుంటూ ఇలా అంటాడు. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా, ఒకవేళ నువ్వు అలా ఆలోచించినా నేను నిన్ను చంపేస్తా. లేదు, నేనెక్కడికి వెళ్ళను. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను చెప్పు. వేద్ ఆమెను ఎత్తుకొని నేరుగా బెడ్రూమ్కి తీసుకెళ్తాడు. వెంటనే ఆమె నుదుటిపై తడుముతూ నిద్రపుచ్చుతాడు. కృతిని నిద్రపుచ్చిన తరువాత వేద్ తిరిగి వచ్చి తన కోసం ఆహారాన్ని ఆర్డర్ చేసి ల్యాప్టాప్లో పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడు వేద్ నేలపై ఉన్న ఎర్రటి రంగును గమనిస్తాడు. కానీ అది రక్తం. వేద్ వెంటనే క్లాత్ తెస్తాడు
మరియు దాన్ని శుభ్రం చేస్తాడు. కానీ అదే పొడవాటి జుట్టు అమ్మాయి టేబుల్ కింద తన మాంసం తినడం చూస్తాడు. వేద్ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ ఉంటాడు. అకస్మాత్తుగా డోర్ బెల్ మోగుతుంది. వేద్ ముందు కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆహారం తీసుకొని డెలివరీ బాయ్ వస్తాడు. వేద్ ఆహారం తీసుకొని తలుపులు వేసి వస్తాడు. అప్పుడు డెలివరీ బాయ్ ముక్కు ముడత సరిచేసుకొని చెప్తాడు, సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట చెప్తా. ఈ సమయంలో వారం నుండి మీరు నా నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. కానీ మీరు భోజనం తీసుకోవడానికి తలుపు తెరిచేసరికి మీ ఇంట్లో పూర్తి చీకటిగా ఉంది. నిజం చెప్తున్నాను, పెద్ద జుట్టుతో ఒక అమ్మాయి మీ వెనకాల కనిపించింది మరియు అక్కడ కూర్చొని నన్నే చూస్తుంది. మరియు ప్రతిసారి మీ ఇంటి నుంచి ఇలా కుళ్ళిపోయిన వాసన ఎందుకు వస్తుందో తెలీదు. అది పోవడానికి రూమ్ ఫ్రెషర్ వాడండి సార్. డెలివరీ బాయ్ అన్ని మాటలు విన్న తర్వాత వేద్ చెప్తాడు, భలే జోకులు చేస్తున్నావు నువ్వు, కపిల్ షోలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇదంతా చెప్పి వేద్ తలుపులు మూస్తాడు. వేద్ ఇప్పుడు టేబుల్ మీద ఆహారం ఉంచుతాడు. అప్పుడు కృతి పాకుకుంటూ వేద్ దగ్గరికి వస్తుంది. మరియు ఆమె వెనకాల పొడవాటి జుట్టు అమ్మాయి కూడా. మనమిద్దరం బయటికి వెళ్ళి డిన్నర్ చేసి ఎన్ని రోజులైంది వేద్? అవును హనీ, మనం వచ్చే వారం ఖచ్చితంగా బయటకు వెళ్దాం. వేద్ కృతితో చెప్పి తన చేతులతో గట్టిగా హత్తుకుంటాడు. కృతి కూడా అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరియు వేద్ ప్లేట్లోని ఆహారాన్ని బయటికి తీసినప్పుడు జుట్టు మాత్రమే బయటకు వస్తుంది. దానికి కూడా రక్తపు మరకలుంటాయి. వేద్ ప్లేట్ని తన నుండి దూరంగా నెడతాడు మరియు కృతిని చేతుల్లో పట్టుకొని బెడ్రూమ్ వైపు వెళ్తాడు. కృతి తల నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి. అప్పుడు బెడ్రూమ్ తలుపు తెరుచుకొని మళ్ళీ మూసుకుంది. ఒక డీప్ రొమాన్స్ తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు బయలుదేరుతాడు మరియు తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడ డియో, పర్ఫ్యూమ్ స్ప్రే, రూమ్ ఫ్రెషనర్లు మరియు బొకేలను తనతో పాటు తీసుకొస్తాడు. రూమ్ ఫ్రెషనర్, డియోలు మరియు పర్ఫ్యూమ్ వాసనలు ఇల్లంతా వెదజల్లుతారు. ఎప్పటిలాగానే వేద్ తనకు ఆహారం ఆర్డర్ ఇచ్చాడు. అతను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని కిందనే ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కూర్చుంటుంది. తన కాళ్ళనే కొరుకుతూ తింటూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగింది. వేద్ కిటికీలోంచి చూస్తాడు. తలుపు దగ్గర డెలివరీ బాయ్ ఉంటాడు. వావ్ సార్, ఎంత అందమైన ఇల్లు, కనీసం ఒక్క లైట్ అయినా వేయొచ్చుగా. ఇలా చెప్పేసి డెలివరీ బాయ్ వేద్ భుజాల వైపు నుంచి చూస్తూ చీకటిని చూడడం మొదలుపెట్టాడు. కానీ ఆ మరుసటి క్షణమే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎందుకంటే తను వెతుకుతున్న అమ్మాయి ఎక్కడో లేదు. వేద్ భుజం మీద కూర్చొని ఉంటుంది. దానికి వేద్ మాట్లాడుతూ, అలాంటిదేం లేదు, మేం సాబ్ లోపలున్నాడు. నాకు అర్థమైంది సార్, ఖచ్చితంగా వెడ్డింగ్ యానివర్సరీ అని. అప్పుడే ఇలాంటి డెకరేషన్ చేస్తారు. డెలివరీ బాయ్ మాటలు వింటున్న వేద్కి కన్నీళ్లు వస్తాయి. అతను వెంటనే తలుపులు మూసేసి మరియు నేరుగా వెళ్లి కృతిని కౌగిలించుకొని ఏడవడం మొదలు పెడతాడు. కృతి ఏం మాట్లాడకుండా వేద్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. మరియు ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కూడా వేద్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. గది మొత్తం ముగ్గురి ఏడుపులతో మారుమోగుతుంది. ఈ రోజు కూడా వేద్ తినకుండా కృతి దగ్గర నిద్రపోతాడు. తరువాత రోజు ఉదయం సండే. వేద్ బజారు నుంచి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొస్తాడు. మొదట ఫ్రిడ్జ్లో బెడ్ని పెట్టి తరువాత కృతిని లోపల పెట్టాడు. రోజులు గడిచిపోతున్నాయి. వేద్ ఇదే రొటీన్ని కొనసాగిస్తాడు. కానీ ఇప్పుడు అందరి ఫోన్లు ఎత్తడం మానేశాడు. ఎందుకంటే అందరూ కృతితో మాట్లాడాలని అంటుంటారు. కానీ వేద్ సమాధానం మాత్రం ఇదే, కృతి నిద్రపోతుందని. వేద్ దినచర్య ఒక యంత్రంలా మారింది. రోజు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు కృతికి స్వయంగా ఆహారం ఇస్తూ, ఆఫీస్కు వెళ్తున్నప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు రోజు అవే బుకేలు, పర్ఫ్యూమ్లు, పూలమాలలు తీసుకొస్తాడు. అంతా ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా డోర్ బెల్ మోగుతుంది. వేద్ తలుపు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా నటాషా ఉంటుంది. ఆమెను చూసి వేద్ షాక్ అవుతాడు. అతను నటాషాని ఆపడానికి ముందే నటాషా ముందుగానే ఇంటి లోపలికి వస్తుంది మరియు కృతిని కలవాలని ఆమె పిలుస్తుంది. అరే వైకృతి, ఎక్కడున్నావు? ఈ మధ్య కనబడట్లేదు. పౌర్ణమి వేళ వచ్చే చంద్రుడిలా మారిపోయావు నువ్వు ఈ మధ్య. నటాషా పెద్దగా అరవడం వల్ల వేద్ చిరాకు పడతాడు.
కానీ అతను నవ్వుతూ నటాషాతో అంటాడు, అరే నువ్వు ఎందుకు అరవడం? ఆమె చాలా దూరంలో లేదు, పక్కన గదిలో ఉంది. నువ్వు కూర్చో, ఇప్పుడే పిలుచుకొని వస్తా. ఇలా చెప్పేసి వేద్ బెడ్రూమ్ లోపలికి వెళ్తాడు మరియు వెళ్ళగానే డోర్ని మూసేస్తాడు. అప్పుడు ఫ్రీజర్లో కృతిని పడుకోబెట్టి దాని మీద బట్టలు కప్పుతాడు. అప్పుడే నటాషా తలుపు కొట్టడం ప్రారంభించింది. అరే మళ్ళీ ప్రారంభించారా మీరిద్దరు? ఇంటికి గెస్ట్ వచ్చాను, నేను వెళ్ళాక జీవితాంతం అదే చేసుకుంటూ కూర్చోండి. నటాషా మాటలు విని వేద్కి గుర్తు వచ్చింది తాను డోర్ మూసేశాను కానీ దాన్ని లాక్ చేయలేదని. నటాషా కృతిని వెతుక్కుంటూ బెడ్రూంలోకి వస్తుంది. ఆమె కళ్ళు కృతి కోసం వెతుకుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఫ్రీజర్ మీద పడ్డాయి. ఆమె నేరుగా ఫ్రీజర్ వైపు వెళ్తుంది మరియు చెప్తుంది, నాకు తెలుసు నువ్వు ఇక్కడే దాక్కున్నావు కదా. కానీ ఎప్పుడైతే నటాషా ఫ్రీజర్ ఓపెన్ చేస్తుందో ఆమె షాక్ అయింది. ఆమె కాళ్ళ కింద నేల జారిపోయింది. ఫ్రీజర్ మొత్తం ఎంట్రుకలతో నిండి ఉంది మరియు దాని కింద కృతి యొక్క మృతదేహం ఉంది. ఎంజైమ్ల వల్ల కృతి యొక్క శరీరం మొత్తం ఎండిపోతుంది. ఎముకలకు అతుక్కుపోయిన మాంసపు అస్థిపంజరం మాత్రమే మిగిలింది. దాని నుంచి దుర్వాసన వస్తుంది. నటాషా ఏదో ఆలోచించేలోపు ఆమె తలపై కర్ర బలంగా తగిలింది. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. నువ్విది చూసుండకూడదు నటాషా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వేద్ కృతి యొక్క బాడీని ట్రాలీ బ్యాగ్లో నింపుతాడు. అది ఇప్పుడు కేవలం ఒక అస్థిపంజరం మాత్రమే. వేద్ కారులో ఉంచి బయటకు ఎక్కడికో వెళ్తున్నాడు. కొన్ని గంటలు గడిచిన తర్వాత నటాషాకి స్పృహ వస్తుంది. ఆమె ఫ్లాట్లో ఒక్కతే ఉంటుంది. స్పృహ రాగానే ఆమె పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. విషయం తీవ్రతను గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. పోలీసులు వేద్ యొక్క ఫోనుని సైబర్ సెల్ ద్వారా ట్రాక్ చేస్తారు. అతని లొకేషన్ పూణే ఎక్స్ప్రెస్ హైవే వైపు చూపిస్తూ ఉంటుంది. పోలీసులు నటాషాను తీసుకుని అక్కడికి బయలుదేరతారు. ఆ ప్రాంతం పురాతన శ్మశాన వాటికని వారికి తెలుస్తుంది మరియు గేటు బయట వేద్ యొక్క కారు ఆగి ఉంటుంది. శ్మశాన వాటిక మొత్తం వెతికిన తరువాత వేద్ కృతి మృతదేహంతో సమాధి గుంత దగ్గర కనిపిస్తాడు. పోలీసులు వేద్ని చూసి అతనికి వార్నింగ్ ఇస్తారు. నువ్వు వెంటనే పోలీసులకు అప్పచెప్పు. పోలీసులు నిన్నేం చేయరు, వారు మెత్తగా ఉంటారు. పోలీసుల వార్నింగ్ విన్న వేద్ ఏమీ చెప్పడు. పోలీసులు ముందుకు వెళ్లడం ప్రారంభించినప్పుడు వేద్ కేకలు వేస్తూ చెప్తాడు, ప్లీజ్ నన్ను నా కృతితో పాటు ఉండనివ్వండి. ఎవరైనా నన్ను కృతి నుండి వేరు చేయాలని ప్రయత్నిస్తే నేను కాల్ చేస్తాను. నేను నా కృతితో పాటు సజీవ సమాధి చేయాలనుకుంటున్నాను. నటాషా ఇప్పటికీ వేద్కి కొంచెం దగ్గరగా వెళ్తుంది మరియు అతనికి వివరిస్తూ ఇలా చెప్తుంది, చూడు దేవ్, ఏం చేస్తున్నావు? పిచ్చివాడ్లా చెయ్యొద్దు. ఆమె చనిపోయింది దేవ్, నువ్వు రా, ఇక్కడికి రా. నటాషా మాటలు విని వేద్ మళ్ళీ పెద్ద పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. అతని కళ్ళ ముందే కృతి డెడ్ బాడీ ఉంది మరియు ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కృతి యొక్క డెడ్ బాడీ దగ్గర కూర్చుని బోరున విలపిస్తుంది. ఇప్పటి వరకు వేద్ ఖండిస్తూ వచ్చిన అబద్ధం నేడు సత్యంగా అతని ముందు నిలుస్తుంది. ఆ పొడవాటి జుట్టు అమ్మాయి మరెవరో కాదు, అది కృతి యొక్క నీడ. వేద్ కృతి యొక్క నీడను ఎప్పుడూ ప్రేమించలేదు, కానీ అతను ఈరోజు కూడా కృతి యొక్క మృతదేహాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ వేద్ కృతి యొక్క మొహం చూడగానే కృతి తన 2 చేతులను చాచి వేద్ని తన దగ్గరికి పిలుస్తూ ఉంది. నటాషా మరియు పోలీసుల వాయిస్ విన్న తర్వాత వేద్ కూడా తిరిగి రావాలనుకున్నాడు. కానీ మరొక వైపు కృతి యొక్క గుండె నొప్పి అతనికి కనిపించడం లేదు. కానీ ఆ పొడవాటి జుట్టు అమ్మాయి కృతి బాడీలోకి వెళ్ళి ఏకమైపోతుంది. ఈ సమయంలో ఆమె నవవధువులా అలంకరించబడింది. పోలీసులు అతనిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటారు మరియు ఎవరికి ఏమీ అర్థం కాకముందే దానికంటే ముందు వేద్ తన రివాల్వర్తో తన తలకి కాల్చుకుంటాడు. బుల్లెట్ నేరుగా పుర్రెను చీలుస్తూ ఆకాశం వైపు వెళ్ళింది మరియు వేద్ విగత శరీరం తన కృతి శరీరం మీద పడుతుంది మరియు మరుసటి క్షణం ఇద్దరూ జారుకుంటూ సమాధిలో పడిపోతారు. సమాధిలో పడిపోయిన తరువాత కృతి తల వేద్ ఛాతిపై పడింది. అది చూసి ఇలా అనిపిస్తుంటుంది, ఇద్దరు ఒకరికొకరు కలిసిపోయారని. నటాషా వేద్ మరియు కృతి యొక్క మృతదేహాలు చూడగానే
ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. ఆమె కింద కూర్చొని ఇద్దరిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కృతి గుండెకి సమస్య ఉంది. అప్పటికే 2 సార్లు గుండెపోటు వచ్చింది. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా 3వ హార్ట్ అటాక్ వచ్చింది. అది కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చింది. వేద్కి కృతి అంటే చాలా ఇష్టం. అతను కృతిని ఆఫీస్కి వెళ్లకుండా ఆపేవాడు. కానీ ఆమె మొండితనం కారణంగా కృతి ఆఫీస్కి వెళ్ళేది. కొన్ని రోజులుగా కృతి బాగా అలసిపోయింది. బహుశా ఆమె బలహీనతకు కారణం ఆమె అనారోగ్యం మరియు ఆమె భయపడినదే అక్కడ జరిగింది. అప్పుడు కృతికి 3వ అటాక్ వచ్చింది. కానీ అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అలా పడిపోయిన కృతి మళ్ళీ లేవలేదు. ఆమె మరణం యొక్క షాక్ని వేద్ తట్టుకోలేకపోయాడు. దానివల్ల మానసిక సమతుల్యత కోల్పోయాడు. మరియు తర్వాత కూడా కృతి చనిపోయినట్లు అంగీకరించలేదు. మరియు చివరకు ఈ అనంతమైన ప్రేమ పిచ్చిలో అతను తన ప్రాణాలను తీసుకున్నాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.